తృణమూల్ కాంగ్రెస్ నేతల యొక్క ప్రచార శైలి ఎంత ప్రమాదకరంగా ఉంది అంటే రీసెంట్గా మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం. ఇక ఆవిడ అలా మాట్లాడితే మిగతా నేతలు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకెలా మాట్లాడతారు చెప్పండి. మమతా బెనర్జీ ఏమంటుంది, మీరు గనక మాకు ఓటు వేయకపోతే రేపొద్దున మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, ఓటు వేయని మిమ్మల్ని మేము పక్కకి తప్పుకుంటాము, ఎవరు వేసేయాలో వాళ్ళు వేసేస్తారు, విత్ ఇన్ మినిట్లో వేసేస్తారు అని భయపెట్టింది. సో మీరు భద్రంగా ఉండాలంటే టీఎంసీ అనే ఒక లేయర్లోనే ఉండాలి. దానికి అగైనెస్ట్గా కనుక మీరు ఉన్నారు అని తెలిస్తే ఆ లేయర్ పక్కకి వెళ్ళిపోద్ది. మిమ్మల్ని ఎవరైతే ఎప్పటి నుంచో వేసి పడేయాలని చూస్తున్నారో వాళ్ళు ఒక నిమిషంలో ఆ పని చేసేస్తారు అని చెప్పింది. నేను ఆ వీడియో చేశాను, చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు మెహువా మొయిత్రా తెలుసు కదా, ఈవిడ గురించి, ట్రాక్ రికార్డు గురించి. ఆవిడేమంటున్నారు ఒకసారి అనువాద రూపంలో చూడండి. అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు తృణమూలుతో లేనివాడు అసలు బెంగాలీనే కాదు, అతనికి బెంగాల్లో ఉండే హక్కు లేదు. ఎందుకంటే ఈ పోరాటం మమతా దీది బెంగాల్ ప్రజల కోసం పోరాడుతోంది. ఇది చెప్పి ముగిస్తున్నాను. చాలా ధన్యవాదాలు. అదే ఇప్పుడు ఎలా ఉందండి, ఆ మాటలు ఎలా ఉన్నాయి? తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయనోడంటే అసలు బెంగాలీనే కాదు, అంతకు మించి ఇంకేం చెప్తున్నారు ఆవిడ, బెంగాల్లో ఉండడానికి అర్హత లేదంట. బెంగాల్లో ఉండడానికి అర్హత బెంగాలీలకు ఎందుకు ఉంటుంది, హిందువులకి ఎందుకు ఉంటుంది, లేకపోతే భారతీయులకు ఎందుకు ఉంటుందిలే? బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళకో, బర్మా నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళకో ఉంటుంది. ఇది వీళ్ళ యొక్క ఒరిజినల్ ఐడియాలజీ. వీళ్ళ యొక్క పదవుల్ని కాపాడుకోవడానికి వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి ధోరణి. వీళ్ళని చాలా ఆదర్శవంతమైనటువంటి పొలిటీషియన్స్గా చూపిస్తారు ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ మేధావులు.